రాజకీయాల్లోకి ఎందుకొచ్చావయ్యా అంటే 4 రాళ్ళు వెనకేసుకోవడానికి అని ఒక నాయకుడు చెప్పాడట. కావాలంటే ముందు 2 రూపాయలు ఖర్చు పెట్టి తర్వాత కోట్లు గడించే మార్గాలు మా దగ్గర ఉన్నాయని కూడా వివరించేశాడట. ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో కూడా ఇప్పుడు అదే తంతు జరుగుతోంది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో 50 కోట్లు వెదజల్లిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిప్పుడు రిటర్న్స్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ల్యాండ్ శాండ్ మైనింగ్ కాదేది కలెక్షన్ కు అనర్హం అన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఉదయం లేస్తే సంపాదన తప్ప వేరే ఆలోచన లేకుండా టీడీపీ ఎమ్మెల్యేలు దందాలు సాగిస్తున్నట్లుగా ఆ పార్టీ చేసిన ఇంటర్నల్ సర్వేలోనే వెల్లడయ్యింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు విచిత్ర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు మడికట్టు కూర్చున్న కుటుంబ సభ్యులు ఊరుకోవటం లేదు. మీరు పక్కనుండండి, అన్ని పనులు మేం చూసుకుంటామని చెప్పేస్తున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలకు భార్య పిల్లలతో కలెక్షన్ బెడద ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కుమారులే షాడో ఎమ్మెల్యేలుగా మారిపోయారు. పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే కుమారుడు ప్రతి పనికి ఒక రేటు పెట్టాడని టీడీపీ వర్గాలు బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం వస్తుందో రాదో, వారసులకు నారా లోకేష్ టికెట్ ఇస్తారో లేదో అన్న ఆలోచనతో దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎమ్మెల్యేలు చెప్పకుండా ఏ పని చేయకూడదని అధికారులకు హుకుం జారీ చేశారు. అలాగే భారీ సొమ్ము చేతులు మారే రిజిస్ట్రేషన్లు కూడా ఎమ్మెల్యే దృష్టికి వెళ్లాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేల దందాలు సీఎం చంద్రబాబు వరకు వెళ్లటంతో వారిని కట్టడి చేసేందుకు ఆయన ప్రత్యేక చర్యలు చేపట్టారు. అవినీతికి పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో గ్రూప్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నానని చెప్పారు. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని కూడా హితబోధ చేశారు. తర్వాత విడివిడిగా మాట్లాడతానని కూడా చంద్రబాబు చెప్పడంతో ఇప్పుడు ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఎప్పుడు చంద్రబాబు ఫోన్ వస్తుందోనని వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు. ఎమ్మెల్యేలకు ఫోన్ చేసే ముందు చంద్రబాబు ఫుల్ చిట్టా తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. వ్యక్తిగతంగా వారితో ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక్కో అవినీతిని ప్రస్తావిస్తూ నిలదీయాలనుకుంటున్నారని సమాచారం. ఫలానా వ్యక్తులపై మీరు జులుం ఎందుకు ప్రదర్శించారని ప్రశ్నించబోతున్నారు. జనసేన శ్రేణులతో పేచి ఎందుకు వచ్చిందని నిలదీయబోతున్నారు. ఆ సంగతి ముందే తెలియటంతో ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఆలోచనలో పడిపోయారు. తమకు చంద్రబాబు ఫోన్ రాకుండా ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. చంద్రబాబు ఏదో అడిగి తామేదో చెప్పేసి బుక్ అయిపోతామని టీడీపీ ఎమ్మెల్యేలకు టెన్షన్ పెరిగిపోతోంది. పైగా కాల్ రికార్డ్ జరుగుతోన్న తరుణంలో అలా అనలేదని వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఉండదు. అందుకే చంద్రబాబు ఫోన్ తమ దాకా రాకూడదని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. లేని పక్షంలో ఆయన ఫోన్ చేసినప్పుడు తమ ఫోన్ పని చేయకుండా ఉంటే బాగుండునని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. తమ కష్టాలు తమకున్నాయని అవన్నీ చంద్రబాబుకు చెప్పటం కుదరదని వాళ్ళు అంటున్నారు. ఏదో విధంగా చంద్రబాబు ఫోన్ ని అవాయిడ్ చెయ్యాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి సక్సెస్ అవుతారా అంటే ఏమో చెప్పలేం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.